సో ఇప్పుడు చాలామంది సేవింగ్స్ అనేది చేసుకోవట్లేదు. సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత సంపాదిస్తున్నామో అవన్నీ ఖర్చులకెళ్ళిపోతున్నాయి. సేవ్ చేసుకోవడం లేదు అంటారు. సో ఎర్నింగ్స్ ఎలా ఉండాలి? సేవింగ్స్ ఎలా ఉండాలి? ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉండాలి? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్, ఎక్స్‌పెన్సెస్, సేవింగ్ మూడిటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇన్కమ్ అంటే మనం కష్టపడి ఏదైతే సంపాదిస్తామో అది ఇన్కమ్. ఆ ఇన్కమ్‌లకేని వాటెవర్ మనకు డైలీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్‌పెన్సెస్. సో ఇన్కమ్‌లకేని ఎక్స్‌పెన్సెస్ తీసేసిన తర్వాత మిగిలింది సేవింగ్ అనమాట. ఓకే. కానీ చాలామంది సేవింగ్ అనేది ఈరోజు చేసుకోలేకపోతున్నారు. దీనికి 2 చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి ఎదర్ మన ఇన్కమ్ వాల్యూని అనేది పెంచుకోవాలి, లేదు అని అంటే ఎక్స్‌పెన్సెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఖచ్చితంగా మనం ముంగడికి వెళ్ళిన తర్వాత చేస్తాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్ కంట్రీ అనమాట. ఎందుకైందనంటే చాలామందికి ఇట్లాంటి నాలెడ్జ్ అనేది లేకపోవడం ద్వారా. ఓకే. 99% ఇండియన్స్ అనేది ఎవరైతే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ లాస్ట్ 30 years నుంచి చూసినట్టయితే చాలా మటుకు ఈ సేవింగ్స్ అనేది తక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువైపోయింది. ప్లస్ ఇంకా ఈ చూపించుకోవడాలు కూడా ఎక్కువైపోయినాయి అనమాట. సో అందుకోసమే ఎవరు కూడా ఈ చూపించుకునే ప్రాసెస్లో రిచ్ కాలేదన్నమాట. ఇంకా పెద్దగా రిచ్ అయితే కాలేదు. సో అందుకోసమే ఈ చిన్నతనం నుంచే చాలా మటుకు పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పిల్లలకి అనేది ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అసలు సేవింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, డబ్బు అనేది ఎందుకు ఇంపార్టెంట్.